మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 ఏప్రిల్ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, విజయుడైన యేసుక్రీస్తు తన కృపలను మనందరిపై కుమ్మరించి విజయం ఇచ్చి మన దేశ ప్రాకారములలో తన చల్లని చూపుతో నెమ్మది కలుగచేసి మన దేశ నగరులలో సరిహద్దులలో క్షేమం ఇచ్చినందుకు ఆయనకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము? దేశమును శాంతి సామరస్యములతో ఉండే విధముగా మనకు మన కుటుంబాలకు ఎంతో క్షేమం ఇచ్చి దేశమును అభివృద్ధి పదంలో కొనసాగేటట్లు, తద్వారా మనము కూడా అభివృద్ధి చెందేటట్లు మనల్ని కరుణించిన కృపామయుడైన యేసుక్రీస్తుకు వందనములు చెల్లించుకోవాలి. దేవుని కృపలకే ఎల్లప్పుడూ మనము స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మన దేశంలో మత సామరస్యం వెల్లివిరిసి ప్రపంచంలో గొప్ప దేశంగా నిలుచుటకు మన విజ్ఞాపనలు ప్రార్థనలు విడువక చేయుట ద్వారా యేసుక్రీస్తు మన దేశ ప్రాకారంలో శాంతి సమాధానం నెలకొల్పి నిరంతరము క్షేమకరముగా కొనసాగించే ధన్యతలను పొందగలము. మన దేశము మనము ఆయన నీడలో నిత్యము కాపాడబడాలని, ఆయన దీవెనలు కుమ్మరింపబడాలని యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరుకుంటూ ప్రార్థన. విజయుడైన యేసుక్రీస్తు ప్రభువా, మా దేశంలో శాంతి సమాధాన పరిస్థితులు కల్పించి మమ్మల్ని తెప్పరిల్ల చేసి సంరక్షించిన తండ్రి, నీకే స్తోత్రములు. అపవాది ఎదుట సిగ్గుపడకుండా మా దేశమును మా కుటుంబములను కాపాడి ఆనంద తైలముతో అభిషేకించినావు. మా దేశ సైన్యమును, మా పాలకులను, మా ప్రజలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయుము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ, ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి కోరి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన ఎద్దకు వచ్చిన మన హృదయము అతికియుండి నిరంతరము ఆయనను ఆరాధించగలిగే దైవస్థితిని దేవాది దేవుడు మనెల్లరకు అనుగ్రహించి తన దీవెనల వర్షం కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. రమ్ము రమ్ము పరిశుద్ధ